ఈ సినిమాని మేజర్గా బ్యాక్ బోన్గా వెనకాలండి నడిపించిన హనుమంతుల వారికి, రాముల వారికి ఈ సినిమా సక్సెస్ని నేను అట్రిబ్యూట్ చేస్తున్నానండి. సో వాళ్ళకి అంటే ఈ ఆడియన్స్కి మీ అందరికీ కూడా నేను రుణం తీర్చుకోబోతున్నాను త్రూ జై హనుమాన్. సో జై హనుమాన్ ఈ సినిమాకి 100 రెట్లు ఉండబోతుంది హనుమాన్కి. అండ్ ఒక ఇంటర్నేషనల్ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో కొంతమంది ట్రోల్ చేయొచ్చు, కొంతమంది వీడు తీసినప్పుడులే అనుకోవచ్చు, బట్ ప్రయత్నం అయితే చేస్తాను. సో సక్సెస్ అవుతానా లేదా అనేది పక్కన పెట్టేస్తే కనుక ఒక ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా తీసే ప్రయత్నం అయితే చేస్తాము. సో వీలైనంత త్వరగా ఆ సినిమా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. అండ్ వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు బ్రింగ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ విత్ లాట్స్ ఆఫ్ న్యూ సూపర్ హీరోస్, కొత్త డైరెక్టర్స్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్, కొత్త టెక్నీషియన్స్, వీళ్ళందరితో పాటు అంతా బాగుండాలి. టీఎఫ్ఐ బాగుండాలి, టెక్నీషియన్స్ బాగుండాలి, ఆర్టిస్టులు బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్స్ బాగుండాలి, థియేటర్లో పనిచేసే క్యాంటీన్ వాడు బాగుండాలి. సో అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. నా యాంకర్స్ బాగుండాలి, శ్రేయస్ మీడియా వాళ్ళు బాగుండాలి, శ్రేయస్ మీడియా లక్ష్మి బాగుండాలి, మా బౌన్సర్స్ బాగుండాలి. సో అందరూ బాగుండాలి అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయాలి. సో నేను ఐఎమ్ ఫైనల్గా ఈ సినిమా నుంచి నేనేం ఫీల్ అవుతున్నానంటే ఐ ఫీల్ హంబల్డ్, I feel grateful, and I feel responsible. So I feel very very responsible that నేను ఇష్టం వచ్చిన సినిమా అయితే ఇంక తీయను. కంపల్సరీ ప్రతి సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్కి వచ్చి చూసే సినిమాలే తీస్తాను. అండ్ కొంచెం బ్యాడ్మింటన్, క్రికెట్ అని కొంచెం తగ్గించి కొంచెం ఎక్కువ సినిమాలు తీయడానికి ట్రై చేస్తాను. వీలైనంత త్వరగా నేను ఇచ్చిన ఒక సినిమా వల్ల, అంటే నేను తీసిన ఒక సినిమా వల్ల ఇంతమంది బతికేరు, అంటే బతికేరు అన్ ద సెన్స్ ఇంతమందికి లైఫ్ వచ్చింది యాజ్ అ టెక్నీషియన్స్, యాజ్ అ థియేటర్ కానీ అన్ని రకాలుగా అనేది నాకు కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి ఈ రెస్పాన్స్ చూస్తున్నప్పుడు. అది నన్ను చాలా రెస్పాన్సిబుల్ చేసింది. సో ఆ రెస్పాన్సిబిలిటీతో వీలైనంత త్వరగా నెక్స్ట్ సినిమా తీసుకురావడానికి ట్రై చేస్తాను. అదే కాకుండా సైమిల్టేనియస్గా ఎక్కువ సినిమాలు చేసి థియేటర్స్కి వీలైనంత ఫీడింగ్ ఇచ్చేలాగా నా వైపు నుంచి నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఎంత ప్రశాంతంగా ఏ డిపార్ట్మెంట్ని ఏ పేరుని వదలకుండా అందరినీ విష్ చేశారు, థ్యాంక్ చేశారు. దట్స్ అమేజింగ్ ప్రశాంత్ వర్మ గారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. బట్ సత్య ఈజ్ వన్ గై హూ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ అమేజింగ్. లాట్ ఆఫ్ ఆన్ స్పాట్ ఇంప్రూవ్స్ చేశారు. సో మధ్యలో చాలాసార్లు అడుగుతూ ఉండేవారు, సార్ నేను ఉండను కదా సినిమాలో, ఫైనల్గా లేపేస్తారు కదా, ఇది ఉండదు కదా సినిమాలో అని చెప్పి అనేవారు. లేదు సార్ ఉంటుంది అంటే కనుక యాక్చువల్గా కూడా మా టీం అందరూ కూడా ఆయన సీక్వెన్స్ లేపేద్దాం అని చెప్పి చాలా ట్రై చేశారు. బట్ నేను ఫైట్ చేసి ఆ సీన్స్ ఉంచడం, అది చాలా థియేటర్లో చాలా నచ్చడం అనేది ఈవెన్ మనం కాదు, నార్త్ ఇండియన్ ఆడియన్స్. సో నేను ముంబై ప్రమోషన్కి వెళ్ళినప్పుడు చాలామంది అడిగారు ఎవరు యాక్టర్ చాలా బాగా చేశారు అని చెప్పి, చాలా ఎంజాయ్ చేశారు థియేటర్లో. సో సత్య గారు, రోహిణి గారు కూడా నాకు చాలా ఇష్టమైన యాక్టర్. సో ఆవిడ కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేశారు మా సినిమాలో. అండ్ మీర్ గారు, రామరాజు గారు, అండ్ చాలామంది యాక్టర్స్ తీసుకున్నారు. రాకేష్ మాస్టర్ చేశారు. పాప ఆయన ఈరోజు ఉంటే బాగుండేది. ఆయన చాలా కష్టపడి చేశారు ఈ సినిమా కోసం. అండ్ దెర్ ఆర్ లైక్ మెనీ యాక్టర్స్. సారీ నేను ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే కనుక నేను సోషల్ మీడియాలో ఐ విల్ పుట్. వెన్నెల కిషోర్ గారు ఆయనకి ఒక లుక్ ఇచ్చాం మేము, ఫ్రెంచ్ బీడ్. సో మీరు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ చూస్తే ఆయన జనరల్గా ఇష్టం ఉండదు ఫేస్ మీద ఏమైనా ఎక్స్ట్రా మేకప్ ఏమైనా వేసినా, వేరే లుక్ ఏమైనా ట్రై చేయాలన్నా యాక్టింగ్ ఇదైపోతుంది కదా అని. సో నేను ఏం చెప్తున్నా సరే ఆయన చాలా బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉండేవారు అనమాట. నేను చాలా ఎక్సైటెడ్గా సార్ ఈరోజు సీన్ ఇలా ఉంటుంది, కామెడీ ఇలా ఉంటుంది అంటే కనుక జస్ట్ ఇలా లుక్ ఇచ్చేవారు. నేను అనుకునేవాడిని పాపం ఆయనకి నచ్చట్లేదేమో అనుకునేవాడిని. బట్ యాక్చువల్గా ఏంటంటే ఆయన ఫ్రెంచ్ పీరియడ్ వల్ల హీ వాజ్ అనేబుల్ టు రియాక్ట్ అనమాట. సో ఫ్రెంచ్ పీరియడ్తో చాలా బాగుందండి అనేవాడు అంతే. బట్
ఆయన కూడా ఫస్ట్ నుంచి కూడా హీఈస్ వెరీ ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన క్యారెక్టర్ మా యూనివర్స్లో చాలా ముందుకు వెళ్ళబోతుంది. సో సిరి ఈజ్ గోన్ ట్రావెల్ అనమాట. అండ్ క్యారెక్టర్ పేరు సిరి అని పెట్టాం కదా. సో హాయ్ సిరి అన్నప్పుడల్లా సరే మేము వర్క్ చేస్తున్నప్పుడు మా ఫోన్స్లో సిరి ఓపెన్ అవుతూ ఉండేది. హాయ్ సిరి అన్నప్పుడల్లా మా ఫోన్లో స్టార్ట్ అవుతూ ఉండేది అనమాట. సో థియేటర్లో కూడా అలా చాలా మందికి జరిగిందని విన్నాను. హీఈస్ ఆల్సో అన్ అమేజింగ్ యాక్టర్. నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన యాక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల కిషోర్ గారు. సో తర్వాత మా సినిమాలో మోస్ట్ ఎంటర్టైనింగ్ గా చేసిన యాక్టర్ మా మాస్ మహారాజా రవితేజ గారు. సో ఆయన 3 సంవత్సరాల క్రితం నాకు ఇచ్చిన మాట, నేను సినిమా స్టార్ట్ చేసే ముందు సరే నేను ఒక సినిమా చేస్తున్నాను, అందులో వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటే కనుక ఆయన ఓకే రా ఇద్దామని అన్నారు. దాని తర్వాత నేను 3 ఏళ్ళ తర్వాత మొత్తం సినిమాలో వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన సినిమా కూడా రిలీజ్కి రెడీ సేమ్ టైంలో ఉంది. ఇస్తారా ఇవ్వరా, అసలు అడిగితే బాగుంటుందా బాగోదా, ఇంకేమన్నా చేద్దామా అని అనుకుని నేను డౌట్ఫుల్గా అడిగితే కనుక ఇమ్మీడియట్లీ సెట్ ఓకే రా వచ్చి చేసేద్దాం అన్నారు. సో చాలా తక్కువ మంది ఉంటారండి ఫిల్మ్ ఇండస్ట్రీలో మనల్ని సపోర్ట్ చేసేవారు. సో అంత జెన్యూన్ పర్సన్ నాకు దొరకడం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ రవితేజ గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ హనుమాన్. అండ్ మాకు ఒక చిన్న ఐడియా వచ్చింది ఆ క్యారెక్టర్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని మా సినిమాటిక్ యూనివర్స్లో. ఐ థింక్ యునో రవితేజ గారు ఆయన ఒప్పుకుంటే కనుక ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. సో రవితేజ గారితో ఒక ఫిల్మ్ చేసేలాగా ఆ కోటి అనే క్యారెక్టర్తో ఒక ఇది చేసేలాగా ఒక ఐడియా వచ్చింది. సో హోప్ఫుల్లీ వీ విల్ డూ వన్ ఫిల్మ్ విత్ రవితేజ గారు ఇన్ దిస్ యూనివర్స్. యాక్టర్స్ పరంగా ఐ థింక్ ఐవ్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఐఎమ్ సారీ ఇఫ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక నేను నా నెక్స్ట్ దాంట్లో మెన్షన్ చేస్తాను. తర్వాత మా శివేంద్ర గారు ఆల్రెడీ కల్కి మేము కలిసి వర్క్ చేసాము. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఫన్ టు వర్క్ విత్ హిమ్. ప్రతిసారి కూడా ఏదో ఒక రిఫరెన్స్ తీసుకొచ్చి ప్రశాంత్ ఇదిగో ఇలా ఇది ఒక షార్ట్ బాగుంది అది ఇది అని చెప్పి నాకు ఎగ్జైట్మెంట్ చాలా ఇష్టం అనమాట. టెక్నీషియన్స్లో ఏదో ఒకటి కొత్తగా చేయాలి అన్న ఎగ్జైట్మెంట్ చాలా చాలా ఇష్టం. సో శివేంద్ర గారితో ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఫన్. అదే కాదు కొన్ని జోక్స్ మేము షేర్ చేసుకుంటూ ఉంటాము. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం బాగుంటుంది. కొంచెం అంటే లైక్ చాలా స్ట్రెస్ ఉంటుంది కదా మనం షూట్ చేసేటప్పుడు. బట్ నాకు తెలిసి వేరే సినిమాటోగ్రాఫర్స్తో ఏమన్నా కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉండొచ్చేమో కానీ శివ గారితో ఆ స్ట్రెస్ ఉండదు అనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం మేము షూట్. అండ్ జనరల్గా చాలా ఫిల్మ్ సెట్స్లో ఏంటంటే చాలా లౌడ్గా ఉంటుంది అనమాట, అరుపులు క్యాక్లు అలా అలా అరిచి కాబట్టి. శివగారి సెట్లో ఏంటంటే అంత సైలెంట్గా ఉండాలి. సో నేను కూడా నాకు కూడా నాయిస్ పెద్దగా పడదు. సో శివగారు నేను ఏంటంటే కొంచెం సెట్లో అంటే పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నా సరే చాలా సైలెంట్గా ఒక లైబ్రరీలో జరుగుతున్నట్టు ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ కూడా. సో థ్యాంక్ యూ శివ గారు. మీరు కొన్ని షార్ట్స్ వాటర్ ఫాల్ షాట్ ఇవన్నీ చాలా బాగా తీశారు. మన మీరు తీలేదా? నేను మధ్యలో ఒకసారి సినిమా చూపించాను, సార్ ఇదంతా నేను తీయలేదు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, వేరే కెమెరామెన్ పెట్టుకుని చేసారా అన్నారు. అది మా విఎఫ్ఎక్స్ టీం గొప్పతనం. అలాగే రివర్స్ అనమాట. సో కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొన్ని శివగారు చేసినవి విఎఫ్ఎక్స్ అనుకున్నారు, కొన్ని విఎఫ్ఎక్స్లో చేసినవి మేము రియల్ లైఫ్గా కెమెరామెన్ చేశారు అనుకున్నారు. సో అంత సీమ్లెస్గా సినిమా అలా బిల్డ్ అయింది.